ఒక కుటుంబాన్నే నాశనం చేసిన రాక్షసుడు, ఒక కుటుంబాన్ని నాశనం చేసిన అనే ఇంత కూడా పశ్చాత్తాపం లేకుండా మీదంగా ఇంకా పోలీసులనే దబాయిస్తుండు ఈ పనికి మాలిన ఎదవ. వీడి వల్ల ఒక కుటుంబం ఎంత నాశనం అయింది, ఆ అమ్మాయి ఎంత టార్చర్ చూసింది. ఆ అమ్మాయి మాత్రమే కాకుండా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఎన్ని చుక్కలు చూసిండ్రు. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడినరు. ఎక్కడ మతం మార్చుకొని ఈ పంచాయతీలల్లో ఎక్కడ పడాలనో అని ఎట్లా అంటే అసలు ఇంకా ఎటూ దారి లేక ఎటూ పోలేక వాళ్ళని అట్లాంటి ఒక సిచ్యువేషన్కి తీసుకొచ్చిండు. ఒక బంగారు లాంటి కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడు. ఇంత చేసి కూడా వానికి ఇంత 1% భయం లేదు, 1% నేను చేసింది తప్పు కదా అనే రియలైజేషన్ లేదు. మీదంగా పోలీసులనే దబాయించుకుంటా మాట్లాడుతున్నాడు వీడు. ఇప్పటికీ వాడిని వెతకగా పోలీసులకు వాడు దొరికిండు. 5 రాష్ట్రాలు తిరుగుకుంటా నన్ను ఎవరు పట్టుకుంటారు, నన్ను ఎవ్వరు పట్టుకోలేరు, నేనే పెద్ద తురుంఖాన్ అన్నట్టు ఓ రేంజ్లా మొత్తం అంతా తిరుగుకుంటా లాస్ట్కి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాల్సిందే. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా ఒక నేరం చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేసి ఈజీగా ఎస్కేప్ కావడానికి, ఈజీగా తప్పించుకోనికే. వీడు ఇప్పుడు పోలీసుల కస్టడీలో కూడా నేనేం చేయలేదు, మీరు నన్నెందుకు మాట్లాడుతున్నారు, నేనేం తప్పు చేయలేదు, పోలీసులను దబాయిస్తున్నాడు. మొత్తం రాష్ట్రాలు వాడిని ఎట్లా తిడుతున్నారు, వాడిని దొరికితే వాడిని నిలువున నరికేయాలన్నంతగానం రాష్ట్రాలంతా ఇట్లా కోపంతో రగిలిపోతుంటే వీనికి మాత్రం అరే ఇంతమంది నన్ను వ్యతిరేకిస్తారు కదా, ఇంతమంది నన్ను తిట్టుకుంటారు కదా, చీ దీనమ్మ ఇదేం బతుకు అని ఇట్లా ఎవడైనా మనిషి అనేటోడు రోషం పౌరుషము ఇంతనన్న జాలి దయ ఉన్నోడు ఇట్లా ఆలోచిస్తాడు. కానీ వీడు ఎంత రాక్షసుడు అంటే రాక్షసుని కంటే ఇంకా మించిన ఏవైనా పదాలు ఉంటే అవి వీనికే వాడాలి. వాళ్ళ భర్తని, తర్వాత భార్యని, తర్వాత తల్లిదండ్రులను, వాళ్ళ ఆస్తులను అన్నిటినీ నాశనం చేసి మొత్తం వాడు ఒక ఫ్యామిలీనే సర్వనాశనం చేసినాడు. ఈరోజు మాత్రం వానికి అసలు ఏమంటే ఏమి ఫరక్ పడతలేదు, ఏం బాధ లేదు. ఇట్లాంటి ఏం చేయాలి ఇంకా? వీన్ని నిలువున నరికి చంపినా కూడా వీడు ఒక్క క్షణంలో అంటే వీని ప్రాణం ఈజీగా పోవద్దు, అస్సలు పోవద్దు. ఎట్లా అంటే చుక్కలు కనపడాలి వానికి. ఇలాంటి చేసి ఇంత తప్పు నేను చేసిన కదా, ఈ తప్పు వల్లనే నేను ఇప్పుడు ఇలాంటి గతి నాకు పట్టింది కదా అని కుక్క సావు అంటారు చూసినావా, అంతకంటే కూడా హీనంగా వీనికి చావును చూపించాలి. ఆ చావు కంటే ముందు నరకం చూపించాలి. అట్లా చూపిస్తేనే ఇలాంటి ఎదవలు ఇంకోసారి మళ్ళీ పుట్టరు, ఇలాంటివి చేయాలన్న ఆలోచన రాకుండా ఉంటుంది. కానీ వీడిని మాత్రం ఇంకా పోలీసులు వీడి నుంచి ఇంకా బయటికి లాగే విషయాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ పోలీసులు వాడిని విచారణ చేస్తూనే ఉన్నారు. చూడాలి ఇంకా వీడు చేసిన బాగోతాలు ఇంకెన్ని బయటపడతాయో. వీడికి ఇదే కాదు, ఈ రైఫిల్ షూటర్ ఏదైతే అకాడమీ ఇప్పుడు రన్ చేస్తాడో అంతకుముందు స్కూల్స్లలో కూడా వీడు ట్రైనింగ్ ఇస్తుండేనంట. ఆ స్కూల్స్లలో కూడా అమ్మాయిలను, ముఖ్యంగా చిన్న అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడము, వాళ్ళని వేరే విధంగా వాళ్ళతో ఉండడం ఇట్లా చేస్తుంటే అక్కడ వాళ్ళు వీన్ని తరిమి కొడితే లాస్ట్కి ఇట్లా అకాడమీ పెట్టుకున్నాడు. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఎంత పెద్ద స్కెచ్లు వేసినంటే టోటల్ ఫ్యామిలీలనే నాశనం చేసేంత టెక్నిక్లు, అంత ఆలోచనతోన, అంత క్రూరమైన మైండ్ సెట్తోన వాడున్నాడు. వీన్ని మాత్రం అస్సలు వదిలొద్దు, వీన్ని అంతకు మించి శిక్షించాలి. సో ఇది చూసిరు కదా, దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.